హాయ్ అమిగోస్, 100 రూపాయల్లో కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్, కరెక్టేనండి. నేను 500 రూపాయల నుంచి మనం చేసుకునే వ్యాపారాల దగ్గర నుండి 100 రూపాయలతో కూడా మనం చేయగలిగే వ్యాపారాల గురించి కూడా నేను చెప్తున్నానండి. సో నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే, నేను ఐడియా మాత్రమే ఇస్తాను. దాన్ని నువ్వు ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటావో, ఎలా మోడిఫికేషన్ చేసుకొని నువ్వు వ్యాపారం స్టార్ట్ చేసుకుంటావో నీ ఇష్టం. ఇది అందరు చేయాలని రూల్ లేదండి. ఇక్కడికి ఉపయోగపడినా సరే నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మరి నా వీడియోస్ నచ్చితే కింద కామెంట్ చేయండి. సో మరి 100 రూపాయలు బిజినెస్ ఏంట్రా బాబు అంటే, ఎస్ 100 రూపాయలు కూడా చేసుకోవచ్చు. మరి నువ్వు చేయకపోయినా చూడు, ఎవరికో ఒకరికి చెప్పు పోనీ. అప్పుడు నేను ఎలా చూస్తారో తెలుసా, 100 రూపాయలకి బిజినెస్ చేయొచ్చు అంటే. సో కింద నుంచి పైదాకా చూస్తారనమాట. 100 రూపాయలతో బిజినెస్ ఏంటారు, 100 రూపాయలకి లీటర్ పెట్రోలే రావట్లేదు. సో అయినా సరే మనము వాటన్నిటిని మనం అధిగమించి మాట్లాడుకుందాము, ఓకేనా? ఫ్రీగా చూడండి, నచ్చితే లైక్ అయితే చేయండి. ఫస్ట్ వచ్చేసి పెన్సిల్ సెల్లింగ్. మనం పెన్సిల్ అమ్ముకోవచ్చండి. ఇలా పెన్సిల్ చిన్న చిన్న ప్యాక్గా మీరైతే ప్యాక్ చేసుకుని కొన్ని స్కూల్స్ దగ్గర కానీ పిల్లలకు లేదా స్టేషనరీ షాప్స్ దగ్గరికి వెళ్ళి మీరైతే ఒక్కొక్క పెన్సిల్ కూడా అమ్మొచ్చు, లేదా ఒక బాక్స్ అనేది మీరు అమ్మితే చిన్న చిన్న మార్జిన్ అనేది మీరు తీసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి చాక్లెట్ సింగిల్ పీస్ సెల్లింగ్. అంటే చాక్లెట్ ఒక పీస్ మాత్రమే. ఇప్పుడు చిన్న చాక్లెట్ ప్యాకెట్ ఉంటాయి కదండి, ఒక్కొక్కటి మీరు విడివిడిగా తీసి వాటిని ఒక్కొక్కటిగా మీరైతే అమ్మి కూడా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు, ఓకేనా? ప్రాఫిట్ ఉంటుందండి, ఎంత ఎందుకు ఉండదు చెప్పండి. చిన్న చిన్నటి కూడా ప్రాఫిట్ అనేది ఉంటుంది, ఓకేనా? మూడోది వచ్చేసి హెయిర్ బ్యాండ్ సెల్లింగ్. అంటే హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, హోల్సేల్లో మీరు వాటిని తీసుకురండి. హోల్సేల్లో మీరు వాటిని తీసుకొచ్చి స్కూల్స్ దగ్గర కానీ, లేదా పిల్లలు లేకపోతే మహిళలు ఎక్కువగా ఉండే చోట మీరైతే వాటిని అమ్మొచ్చు, ఓకేనా? తర్వాత వచ్చేసి సేఫ్టీ మ్యాచెస్ స్టిక్ సింగిల్ ప్యాక్ సెల్లింగ్. అంటే చిన్న ప్యాక్స్ తీసుకుని చిన్న షాప్స్కి అయితే మీరు అమ్మొచ్చు, లేదా టీ స్టాల్కి అమ్మినా సరే వాళ్ళు తీసుకుంటారండి. సో వాళ్ళకి నచ్చితే ఇంకెక్కువగా తీసుకుంటారు, ఓకేనా? సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్లాస్టిక్ స్పూన్ సింగిల్ సెల్లింగ్. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కదా, సో సింగిల్ ప్యాకెట్లు మీరు కొనుక్కొని జ్యూస్ షాపులకు కానీ, లేకపోతే ఫుడ్ స్టాల్స్కి కానీ, లేకపోతే దగ్గర ఉండే మార్కెట్ ప్లేస్లో మీరైతే వాటిని అమ్మి కూడా డబ్బులు సంపాదించు. సిక్స్త్ వన్ వచ్చేసి పేపర్ ఇన్వలప్ సెల్లింగ్. అంటే పేపర్ కవర్స్ ఉంటాయి, వాటిని తీసుకొని చిన్న 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 షాప్స్కి లేకపోతే పోస్ట్ ఆఫీస్ దగ్గర మీరైతే వాటిని అమ్మొచ్చు. అంటే పోస్టులు పంపిస్తారు చూసారా, అలాంటివి అనమాట. ఇది ఒక చిన్న బిజినెస్సే, బట్ వాళ్ళకి తొందరగా కావాలి కాబట్టి మీరు బయట ఉంటే వీటిని అమ్ముకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చాక్ పీస్ బిజినెస్ అండి. మీరు చాక్ పీస్ బిజినెస్ అనేది సింపుల్గా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అది వచ్చేసి ఒక బాక్స్ వచ్చేసి 30 రూపాయల పైనే ఉంటుంది. సో అటువంటి మీరు ఒక 3 తీసుకోండి. 3 తీసుకొని ఒక్కొక్కటి 40 రూపాయలకి అమ్మినా సరే మీకు 30 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది కదా. స్కూల్స్లో రబ్బర్ బ్యాండ్ ప్యాకెట్ సెల్లింగ్. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, ప్యాకెట్స్ అనేవి మీరు కొనుక్కొని వచ్చి కూరగాయల షాపుల్లో కానీ, లేదా మహిళలకి అమ్మడం అనేది మంచి బిజినెస్ అవుతుంది, ఈ యొక్క రబ్బర్ బ్యాండ్లు అనేవి, ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి 9th వన్ వచ్చేసి స్మాల్ బర్త్డే బెలూన్స్ సెల్లింగ్. ఇప్పుడు చిన్న బెలూన్స్ మీరు కొనుక్కొని పార్క్ దగ్గర కానీ, లేదా ఏదైనా మార్కెట్ ప్లేస్లో కానీ, ఎక్కువగా పిల్లల్ని ఆడించే దగ్గర, లేకపోతే మంచి లవర్స్ ఉన్న చోట వెళ్ళి మీరు అమ్మగలిగితే వాళ్ళు తీసుకుంటారు. సో మంచిగా బిజినెస్ అయితే జరుగుతుంది, ఓకే? నెక్స్ట్ వన్ 10th వన్ వచ్చేసి స్మాల్ స్టిక్కర్ ప్యాక్ బిజినెస్. అంటే చిన్న స్టిక్కర్లు ప్యాక్స్ చేసి తీసుకొని స్కూల్స్లో కానీ, పిల్లలకు కానీ, లేదా మొబైల్ స్టిక్కర్గా కానీ మీరు అమ్మొచ్చు. ఒక 100 రూపాయలతో మీరు స్టార్ట్ చేయగలిగే బిజినెస్ అనేవి ఇవన్నీ కూడా జస్ట్ పాసిబుల్ కాదు. బట్ ఏంటంటే మనం ఇలాంటివి కూడా చేయొచ్చా అనేది మన ఆడియన్స్ తెలియాలి అనే ఉద్దేశంతో వీడియో చేశాను. బట్ ఇది 100 రూపీస్ అనేవి మీకు తెలిసిందే కదా, దాంతో మనకి బిర్యానీ కూడా రావట్లేదు, ఇప్పుడు 150 అయింది. సో ఇదేంటంటే నేను జస్ట్ మనకి ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అని ఒక పరిజ్ఞానం కోసం మాత్రమే చెప్పడం జరిగింది. ఇవన్నీ రియాలిటీలోకి వస్తే పాసిబుల్ అవ్వదు. సో ఇటువంటి వీడియోస్ ఎక్కడైనా ఉన్నా సరే మీరు ఏదో బాగా డబ్బులు సంపాదించేద్దాంలే, బాగా వచ్చేసేలే 100 రూపాయలే కదా అని చెప్పేసి మీరు చేస్తే మాత్రం ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు ఒక చిన్న ఐడియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా తీసుకుందామండి. ఒక సినిమాలో ఒక టర్నింగ్ పాయింట్ ఒకటే ఉంటుంది. ఆ ఒక్క టర్నింగ్ పాయింట్ని తీసుకొని వాళ్ళు 3 hours సినిమా అయితే తీయడం జరుగుతుంది, ఓకేనా? సో కాబట్టి మీరు ఏదైనా సరే చిన్న ఆలోచనే, దాన్ని మీరు పెద్దగా ఎలా చేసుకోవాలనేది ఆలోచించండి, ఓకేనా? మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఇటువంటి వీడియోస్ ఇంకా వస్తాయి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.